తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మనము నేటి దినాన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అడుగుతూ ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి నేర్చుకుంటూ ఉన్నాం. అంచె దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, యుగాంతంలో ఏమి జరగబోతుంది, ఇలాంటి విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు మనము ఏ విషయాలు నేర్చుకోబోతున్నాం అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ఆ తర్వాత ప్రార్థన చేసి మనము ముందుకు సాగిపోదాం. ఒక 7 విషయాలు చెప్పుకోవచ్చు. 7 విషయాలు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రధానంగా 7 సంఘటనలు. మొదటిది సంఘము ఎత్తబడుట, రెండవది క్రీస్తు న్యాయపీఠము, ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ రెండవది. మొదటిది ద ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్, రెండవది ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, మూడవది ది 7-year ట్రిబ్యులేషన్ పీరియడ్, 7 ఏండ్ల శ్రమల కాలమును గూర్చి మనము నేర్చుకుంటాం. నాలుగవది ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదికి దిగి రావడం, దాని గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. ఐదవది ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలో 1000 ఏండ్ల రాజ్య పాలన ప్రారంభించి కొనసాగించడం, యేసుక్రీస్తు ప్రభు యొక్క సహస్ర పాలన అని మనము దానిని అంటాం. ఆరవది తీర్పులు. మనము తీర్పుల గురించి స్టడీ చేయబోతూ ఉన్నాం, ద జడ్జ్మెంట్స్ ఆఫ్ ది ఎండ్ టైమ్స్. ఆ తర్వాత 7వది నిత్యత్వం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య పరలోకం, ఆయన యందు విశ్వాసం ఉంచక ఆయనను వల్లక ఎంత చెప్పినా వినక సొంత మార్గంలో వెళ్ళే వారికి నిత్యాగ్ని గుండం, ఇవి కాచుకొని ఉన్నాయి. కనుక ఈ 7 సంఘటనలను మనము స్టడీ చేయబోతూ ఉన్నాం. దానికంటే ముందుగా మనము ప్రభు సహాయం కోరి ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా దేవా, ముందున్న సమయాన్ని అంతటినీ కూడా మీ మహిమార్థం, మా క్షేమాభివృద్ధి నిమిత్తం మీరే మీ చేతుల్లోకి తీసుకొని మీ సారథ్యంలో నడిపించండి. మీ దివ్యమైన వాక్కులు మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటంటే, మనము మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు చదివితే, మార్కు సువార్త 13వ అధ్యాయం చదివితే, లూకా సువార్త 21వ అధ్యాయము చదివితే, కొన్ని సందర్భాల్లో మనకు కొంత గలిబిలి ఏర్పడవచ్చు, కొంత తికమక ఏర్పడవచ్చు. ఒక చోటనేమో ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే మనుష్య కుమారుని రాకడ ఈ విధంగా ఉంటుంది అని వివరించబడింది. ఇవన్నీ జరిగేంత వరకు అంతము రాదు అని వ్రాయబడింది కొన్ని చోట్ల. మరికొన్ని చోట్లనేమో ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు, ఉదయకాలం వస్తాడో, మధ్యాహ్నం వస్తాడో, సాయంకాలం వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు, కనుక మీరు మెలకువగా ఉండండి అని వ్రాయడం జరిగింది. ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే దాని గురించి, అందులో మనము నేర్చుకునే విషయం ఏంటంటే, రెండవ రాకడలు రెండేమైనా ఉన్నాయా అనే ప్రశ్న వస్తుంది. అయితే రెండవ రాకడలు 2 లేవు, 2 దశలు ఉన్నాయి, 2 ఫేసెస్ ఉన్నాయి. వాటిని మనము కాదనలేము అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. రెండవ రాకడకు 2 దశలు ఉన్నాయి అన్న విషయం మనం అర్థం చేసుకుంటాం. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువు ఆయన
మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయములో మేఘారూఢుడై ఆయన ఆకాశ మండలములోనికి వస్తాడు అనే విషయాన్ని మనం చూస్తాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయములో ఆయన ఒలీవ కొండ మీద కాలు పెడతాడు అని ఉంది. అంటే ఆయన ఆకాశ మండలానికి వస్తాడా, ఒలీవ కొండ మీదకి వస్తాడా, ఏంటి సంగతి అని ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో 2 దశలు ఉన్నాయి. ఇది అర్థం చేసుకోకపోతే గందరగోళం ఏర్పడుతుంది. మొదటి దశను ర్యాప్చర్ అంటారు, రెండవ దశను రెవల్యూషన్ అంటారు. మొదటి దశను తెలుగులో సంఘము ఎత్తబడుట, రెండవ దశ సంఘము కొరకు క్రీస్తు భూమి మీదికి వచ్చుట, యేసు ప్రత్యక్షత. ఈ రెండు ఒకటి కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండు వేరే వేరే విషయాలు, రైట్? ఉదాహరణకు ర్యాప్చర్ గురించి ఆలోచిస్తే ర్యాప్చర్లో యేసుక్రీస్తు ప్రభువు ఆయన తన ప్రజల కోసం మధ్యాకాశానికి వస్తాడు అని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో రెండవ దశలో, దాన్ని రెండవ రాకడ అని అందాం, అందులో యేసుక్రీస్తు ప్రభువు తన ప్రజలతో భూమి మీదకి వస్తాడు. సంఘము ఎత్తబడుట విశ్వాసులందరికీ సంబంధించింది. కానీ యేసుక్రీస్తు ప్రభు సంఘముతో వచ్చినప్పుడు దేర్ ఇస్ నో ర్యాప్చర్. సంఘము ఎత్తబడుటకు యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి తీసుకొని వస్తాడు అని వ్రాయబడింది. ఆ తర్వాత ఇటువైపు మనం గమనిస్తే కనుక రెండవ రాకడలో రెండవ దశలో రిజరెక్టెడ్ సెయింట్స్ డూ నాట్ సీ ద ఫాదర్స్ హౌస్. ఇలాగూ అనేకమైన వ్యత్యాసాలు ఉన్నాయి. కనుక మనము దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ఆ వ్యత్యాసాన్ని గ్రహించాలి, రైట్? ఆ వ్యత్యాసాన్ని గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడలో మొదటి దశ సంఘము ఎత్తబడుటకు సూచనలు లేవు, ఏ క్షణంలోనైనా అది జరగవచ్చు. కానీ రెండవ రాకడలో రెండవ దశకు అనేకమైన సూచనలు ఉన్నాయి. ఇప్పుడు మనము రెండవ రాకడ సూచనలు అంటాం చూడండి, అది రెండవ దశకు, మొదటి దశకు కాదు. మొదటి దశకు సూచనలు లేవు. మొదటి దశలో చాలా సంతోషం ఉంటుంది, రెండవ దశలో విపరీతమైన ఏడ్పు, మహారోదన ఉంటూ ఉంది అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. మొదటి దశలో సాతానుని గూర్చిన ప్రసక్తే లేదు, అసలు అతని గూర్చి ఏమీ వ్రాయబడలేదు. రెండవ దశలో యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు సాతానుని 1000 ఏండ్లు బంధిస్తాడు అనే మాట మనం చూస్తాం. మొదటి దశలో క్రీస్తు న్యాయపీఠం ఉంది, రెండవ దశలో దేర్ ఇస్ నో టైమ్ ఆర్ ప్లేస్ ఫర్ జడ్జ్మెంట్ సీట్. కనుక ఈ విధంగా మనము గమనిస్తే ఇంకొక మాట కూడా చెప్పుకుందాం. అదేంటంటే మొదటి దశలో సంఘం ఎత్తబడిన తర్వాత మహాశ్రమల కాలం లేదా శ్రమల కాలం ప్రారంభించబడుతుంది. కానీ రెండవ దశలో, రెండవ రాకడలో రెండవ దశ ఉంది చూడండి, దాంట్లో 7 ఏళ్ల శ్రమల కాలము తర్వాత ఆ రెండవ దశ జరుగుతుంది, 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించబడుతూ ఉంది. కనుక నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే రెండవ రాకడలో 2 దశలు ఉన్నాయి. ఆ విషయాన్ని మాత్రం మనము గుర్తించాలి, చాలా స్పష్టంగా ఆ విషయాన్ని మనం గుర్తించాలి. గుర్తించకపోతే మనకు సమస్య వస్తుంది అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఉదాహరణకు కొన్ని వచనాలు చదువుదాం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనం. ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనం. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చున్నట్టయి ఆకాశ మేఘారుడై వచ్చుటై మీరు చూసిరని చెప్పగా. ఓకే,
సో అక్కడ యేసుక్రీస్తు ప్రభువును లోకము చూస్తుంది అని చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా లోకం చూస్తూ ఉంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు, పరలోకానికి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉండే 2 దేవదూతలు చెప్పారు శిష్యులతో, గలిలయ మనుష్యులారా, మీరెందుకు ఇలాగూ తేరి చూస్తూ ఉన్నారు? మీ ఎదుటి నుండి ఏ విధంగా కొనిపోబడుతున్నాడో ఈ యేసు, అదే విధంగా ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన ఒలీవ కొండ మీద నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఒకానొక రోజున ఒలీవ కొండ మీదనే ఆయన తన పాదము మోపుతాడు. జకరియా గ్రంథం చూడండి, జకరియా గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును, గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును అనే మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన మరలా ఒలీవ కొండ మీద కాలు పెట్టబోతున్నాడు అన్న విషయాన్ని మనము గమనిస్తాం. కానీ అదే మనము మొదటి దశకు సంబంధించి చూస్తే కనుక ఆ మొదటి దశ ఎలాగూ జరుగుతుందో కూడా అంటే ఎవరికీ తెలియని పరిస్థితి, అది అమాంతంగా జరుగుతూ ఉంది అన్న విషయాన్ని మనము అర్థం చేసుకుంటాం. ఉదాహరణకు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో ప్రభు అయిన యేసు పరలోకం నుండి వస్తాడు. ఇదిగో మన దేహాలు ఆయన దేహానికి సమరూపమైన దేహాలుగా అమాంతంగా మార్చబడతాయి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51, 52, 53 వచనాల్లో స్పష్టంగా ఇదంతా ఒక కనురెప్పపాటులో ఒక క్షణాన జరిగిపోతుంది అనే విషయాన్ని మనం చూడడం జరుగుతూ ఉంది. అదే ప్రకటన గ్రంథం 1:7 చూస్తే కనుక ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారని రాయబడింది. అంటే కొన్ని చోట్ల ఆయన రాకడ కనపడదు, కొన్ని చోట్ల కనపడుతూ ఉంది. ఏంటి ఇదంతా అంటే స్పష్టంగా రెండవ రాకడకు 2 దశలున్నాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. మొదటి దశను ర్యాప్చర్ అంటారు, రెండవ దశను రెవల్యూషన్ అంటారు అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోతుంది. అది మెయిన్ థింగ్. ఇప్పుడు మనము సంఘము ఎత్తబడుట అనే అంశంలోనికి వెళ్దాం. సంఘము ఎత్తబడుట ఇది ఏ క్షణంలోనైనా జరగవచ్చు. ఆయన ఏ గడియలో వస్తాడో తెలియదు కనుక మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి, ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఉండండి. నిన్నటి దినాన మనం తెలుసుకున్నాం కదా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నుండి. కనుక ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ కెన్ హ్యాపెన్ అట్ ఎనీ టైం. దాన్ని ఇంగ్లీష్లో ఇమ్మినెంట్ అంటారు. IMMINENT. ఇమ్మినెంట్ అంటే యాట్ ఎనీ టైం అని అర్థం. ఇమ్మినెంట్ ఉంది, ఇమ్మినెంట్ ఐ కాకుండా ఏ పెడితే కనుక అది సమీపము అని అర్థం, అంటే దగ్గర అని అర్థం. కనుక అది కాదు, ఇమ్మినెంట్ అంటే అట్ ఎనీ టైం. ప్రభు అయిన యేసు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ క్షణంలోనైనా రావచ్చు. కనుక ఈ లేఖనాలను మనం పరిశోధించగా మనకు అర్థమయ్యేది ఏంటంటే రెండవ రాకడలో మొదటి దశను ర్యాప్చర్ అంటారు, అంటే సంఘము ఎత్తబడుట అంటారు. ఆ సంఘము ఎత్తబడడానికి సూచనలు ఏమీ లేవు. సూచనలు లేకుండా అమాంతంగా ఏ క్షణంలోనైనా ఏ సమయంలోనైనా ప్రభు అయిన యేసు రావచ్చు. ఇప్పుడే రావచ్చు, ఈ కూడిక ముగించక మునిపే రావచ్చు. మనం ఇలా చూస్తూ ఉండగా ఇప్పుడే అమాంతంగా మనం మాయమైపోవచ్చు. విశ్వాసులందరూ కూడా ఒక క్షణాన పరలోకములో ఉన్న వారందరూ కూడా, నిజమైన విశ్వాసులందరూ కూడా ఎత్తబడతారు. ఒకవేళ నీవు ఇంకా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఉండినట్లయితే నీవు విడవబడతావు. ఈ ప్రత్యక్ష ప్రసారం నువ్వు చూస్తుండొచ్చు, కానీ ఇక్కడ నేను ఉండను కదా, అసలు దీన్ని నడిపించే నా సోదరుడు కూడా ఉండడు కదా. కనుక ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు ఇక్కడ. యూ విల్ బి లెఫ్ట్ బిహైండ్. నీవు విడిచిపెడతావు. కనుక ఆ సంఘటన గురించి, అది చాలా ప్రాముఖ్యమైన సంఘటన, ప్రధానమైన సంఘటన, మొట్టమొదటి సంఘటన, చెప్పకుండా వచ్చే సంఘటన. కనుక ఆ సంఘటనను గురించి మనము నేర్చుకుందాం. ర్యాప్చర్ అనే ఈ అంశము గురించి మనము మాట్లాడాలనుకుంటే చాలా వచనాలు ఉన్నాయి, కానీ ప్రధానంగా మనకున్న వచనాలు లేఖనాల్లో ప్రధానమైన లేఖన భాగాలు ఏంటంటే
యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18వ వచనం వరకు. అలాగే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51 నుంచి 53 వచనాల వరకు. ఈ 3 ప్రధానమైన లేఖన భాగాలు లేకుండా ఈ సబ్జెక్ట్ను గూర్చి మనం ఏదైతే అంశం నేర్చుకుంటున్నామో ఆ అంశాన్ని గూర్చి మనము నేర్చుకోవడం సాధ్యం కాదు. ఇక్కడే ప్రధానంగా మనకు విషయము కనబడుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంగ్లీష్ చదువుతూ ఉన్నట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో ర్యాప్చర్ అనే పదం ఉందా? లేదు. దెర్ ఇస్ నో వర్డ్ కాల్డ్ ర్యాప్చర్. ఈ పదాలు బోధకులు కనిపెడతారు. బైబిల్ గ్రంథములో ఉన్న ఆ సిద్ధాంతాన్ని అంతటినీ ఒక చోట చేర్చి అది ప్రజలకు ఒక మాటలో చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు అని ఇవి కనిపెట్టడం జరుగుతూ ఉంది. కొన్ని విషయాలు మనకు బైబిల్లోనే పదాలు ఉన్నాయి, వాటి నుంచి మనము వెలికి తీయడం కూడా జరుగుతుంది కొన్ని అంశాలు. సో ద వర్డ్ ర్యాప్చర్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద ఇంగ్లీష్ బైబుల్స్. మొదటి తెస్సలోనిక పత్రిక చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 4:17 నేనే చదువుతాను. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము అనే మాట ఉంది. కొనిపోబడుదుము. గ్రీక్ భాషలో హర్పాజో అనే పదం ఉపయోగించారు. హర్పాజో అనే పదం ఉపయోగించారు. దాని అర్థం ఏంటంటే టు స్నాచ్ ఆర్ టు సీజ్ ఆర్ టు టేక్ అవే. లాటిన్ భాషలో ర్యాప్చురో అనే పదం ఉపయోగించారు. అక్కడ ఆ కొనిపోబడుదుము అనేది ఉంది కదా, అక్కడ ర్యాప్చురో అనే పదం ఉపయోగించారు. 4వ శతాబ్దంలో గ్రీకు బైబిల్ను అంటే కొత్త నిబంధనను లాటిన్లోకి తర్జుమా చేసినప్పుడు అక్కడ ఈ వచనంలో ఇక్కడ ర్యాప్చురో అనే పదం ఉపయోగించారు. కనుక ఆ ర్యాప్చురో అనే లాటిన్ పదంలో నుండి ర్యాప్చర్ అనే ఇంగ్లీష్ పదం ఉద్భవించింది. కనుక ఇది బైబిల్లో ఉండే పదమే, కానీ మనకు ఎగ్జాక్ట్గా ర్యాప్చర్ అనే పదము మనం బైబిల్లో వాడలేదు. కానీ హర్పాజో అనే గ్రీకు పదము క్రొత్త నిబంధనలో 14 సార్లు వినియోగించబడింది. బేసిక్ ఐడియా ఏంటి అసలు హర్పాజో అంటే ర్యాప్చర్ అంటే ఏంటి అంటే బేసిక్ ఐడియా ఏంటంటే టు సడన్లీ రిమూవ్ ఆర్ స్నాచ్ అవే. అమాంతంగా తీసివేయడం లేదా తీసుకొని వెళ్ళిపోవడం. అమాంతంగా సడన్లీ రిమూవ్ ఆర్ టు స్నాచ్ అవే. ఇట్ ఈస్ యూజ్డ్ ఆఫ్ స్టీలింగ్ ఆర్ ప్లండరింగ్ sometimes. It is used of removing. It is used of being caught up to heaven, as in the case of Apostle Paul in 2 Corinthians chapter 12 verses 2 and 4. మొత్తానికి ఈ పదానికి అర్థం తెలుసుకున్నాం. ర్యాప్చర్ అంటే ఏంటంటే సడన్గా వెళ్ళిపోవడము అని అర్థం, సడన్గా తీసివేయబడము అని అర్థం. అమాంతంగా సంఘము కనబడకుండా అయిపోతుంది, అమాంతంగా తీసివేయబడుతూ ఉంది. అది ఎవరికి కనపడకుండా జరుగుతూ ఉంది? మూడో కంటికి తెలియకూడదు అని అంటాం కదా, రెండో కంటికి కూడా తెలియకుండా అని చెప్పవచ్చు. ఎవరికీ తెలియదు. అమాంతంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు వస్తే కనుక అమాంతంగా మనమందరము కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ ఎత్తబడతారు అన్న విషయాన్ని మనము గమనించాలి. Who are the participants of rapture? ఈ ర్యాప్చర్ అనే ఈ సంఘటనలో పాల్గొనేవారు ఎవరు అంటే 4 గుంపులను మనం చెప్పుకోవచ్చు. నంబర్ 1, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంటాడు. ఆయన వస్తేనే కదా మనం ఎత్తబడేది. కనుక ద లార్డ్ హిమ్సెల్ఫ్ విల్ కమ్. నంబర్ 2, ది ఆర్కేంజల్, ప్రధాన దూతను ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. చదువుదాం చూడండి ఆ మాటలు. మనము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి. సహోదరులారా,
నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఇంకో లేఖన భాగం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51 నుంచి చదువుకుందాం. 51 నుంచి చదువుకుందాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నారు. మర్మము అని అంటే కొత్త నిబంధనలో, పాత నిబంధనలో మరుగు చేయబడి కొత్త నిబంధనలో బయలుపరచబడిన సత్యాన్ని మర్మము అంటారు. మిస్టరీ అంటే జిగ్జా పజలో, లేకపోతే ఎన్నడూ ఎవరికి అర్థం కాందో అది కాదు. దట్ విచ్ వాజ్ కన్సీల్డ్ ఇన్ ద ఓల్డ్ బట్ రివీల్డ్ ఇన్ ద న్యూ, దాన్ని మర్మము అని అంటారు. అంటే మీరు మర్మము అనే అంశాన్ని గురించి కొత్త నిబంధనలో ఎక్కడెక్కడ ఉందో స్టడీ చేస్తే ఈ డెఫినేషన్ మనకు అర్థమవుతుంది. కనుక మనం ప్రతిదానికి ఇంకా లోతుల్లోకి వెళ్తే సమయం అయిపోతుంది. కాబట్టి ఊరికే ఆ ఒక్క మాట చెప్పి నేను ముందుకు సాగిపోతున్నాను. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది అని చెప్పడం జరిగింది. కనుక ఎవరెవరు ఈ సంఘటనలో ఎవరెవరు పాలు పొందుతారంటే ప్రభు అయిన యేసు నంబర్ 1, నంబర్ 2 ప్రధాన దూత. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం, 21వ వచనం, 12వ అధ్యాయం 1వ వచనం, యూదా పత్రిక 9వ వచనం, ప్రకటన గ్రంథం 12:7లో మనం ఏం చూస్తామంటే ప్రధాన దూత మిఖాయేలు అని చూస్తాం. బైబిల్ గ్రంథంలో ప్రధాన దూత ఆర్కేంజల్ అని పిలువబడిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే మిఖాయేలు. కనుక ప్రభు అయిన యేసు మిఖాయేలును వెంటబెట్టుకుని వస్తాడు కాబోలు. ఇక్కడ పేరు చెప్పలేదు కనుక మనము ప్రధాన దూత అని సరిపెట్టుకుంటే సరిపోతుంది. మూడవది, ద స్పిరిట్స్ ఆఫ్ ద డెడ్ బిలీవర్స్ విల్ కమ్. వాళ్ళ శరీరాలను ధరించుకుంటారు. అంటే ఇప్పుడు యేసు ప్రభువును నమ్ముకున్నారు. మా అమ్మ ఉందనుకోండి, ఉదాహరణకు మా అమ్మ చనిపోయి దాదాపుగా 20 సంవత్సరాలు అయింది. మా అమ్మ శరీరం ఇక్కడ వదిలిపెట్టింది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఆయన సంఘమును తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి పరలోకములో చేర్చబడిన ఆత్మలు ఉంటాయి చూడండి, వాటన్నిటినీ వెంటబెట్టుకొని వస్తాడు. ఆ ఆత్మలు వాటి శరీరాల్లో కలుస్తాయి. వారికి మృతుల పునరుత్థానము కలుగుతుంది. దాని కొరకే మన నిరీక్షణ. ఆయన మరణించి మన కోసం తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా ఒకానొక రోజున తిరిగి లేస్తాము అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాట మనము చూడడం జరుగుతూ ఉంది. కనుక క్రీస్తునందుండి మృతులైన వారు ఉంటారు. 4వదిగా, ఒకవేళ ఇప్పుడే వచ్చాడే అనుకుందాం, ఇప్పుడే వస్తే ఇప్పుడు నేను చావను. మీలో ఎవరైతే యేసుప్రభునందు నిజముగా విశ్వాసం ఉంచారో మీరెవరూ చావరు. ఎవరైతే విశ్వాసం ఉంచినట్టుగా నటిస్తున్నారో వాళ్ళు విడవబడతారు. అంటే నకిలీ విశ్వాసులుగా చెలామణి అయ్యే నకిలీ విశ్వాసులు విడవబడతారు. చాలామంది నకిలీ ఉంటారు, అందులో అనుమానం ఏమి లేదు. యేసుప్రభువే చెప్పాడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన చాలా స్పష్టంగా తెలియచేసింది ఏంటంటే, గోధుమల చేనులో గురుగులు పెరుగుతాయి, కలిసి పెరగనివ్వండి అని ఆయనే చెప్పాడు, యజమానుడే చెప్పాడు. కనుక ఎంత మంచి సంఘములోనైనా విశ్వాసులుగా చెలామణి అయ్యే అవిశ్వాసులు ఉంటారు. నీవు నిజమైన విశ్వాసివో
లేదా నకిలీ విశ్వాసివో నీకు నీవే పరీక్ష చేసుకోవాలి అని నేను చెప్పడం లేదు. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చెప్పాడు. మీరు విశ్వాసమందున్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకొని తెలుసుకొనుడి అని వ్రాయబడింది. మిమ్మల్ని నేను పరీక్షించడం కాదు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. యేసు ప్రధాన శిష్యుడైన పేతురు 2వ పేతురు పత్రిక 1:10లో సహోదరులారా మీ పిలుపును మీ ఏర్పాటును మరి నిశ్చయము చేసుకున్నటకు జాగ్రత్త పడి. ఊరికే బోటకపు నాటకపు క్రైస్తవ్యాన్ని మనం కలిగి ఉండకూడదు. ఇఫ్ యు ఆర్ జెన్యూన్లీ బార్న్ అగైన్ దెన్ యూ విల్ హ్యావ్ అ చేంజ్ ఆఫ్ లైఫ్ ఇన్ నీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అయితే నూతనంగా ఉండాలి కదా. పాత జీవితము గతించాలి, నూతన జీవితం రావాలి కదా. కనుక ఇది చాలా భయంకరమైన సత్యం. ఎంతమంది మోసపోతారో మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో 22వ వచనంలో యేసు ప్రభు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, కొంతమంది అని లేదండి, అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని వారు చెబుతారు అని వ్రాయబడింది. కనుక మనము గ్రహించే విషయం ఏంటంటే చాలామంది సేవలో ఉన్న వాళ్ళు కూడా మోసపోయినట్టే. అంటే యేసుప్రభుని నిజంగా నమ్ముకోకుండా అద్భుతమైన సేవ చేస్తున్నారు. ప్రవచనాలు, దయ్యాలు ఎలగొట్టడం, అద్భుతాలు చేయడం. యేసుప్రభు మీరు ఎన్నడూ చేశారు ఇవి అని చెప్పలేదే. మీరెవరో అక్రమము చేయు వారలారా నా యుద్ధ నుండి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అక్కడ దాని గ్రీకు భాషలో ఎలాంటి కన్స్ట్రక్షన్ ఉంది అని అంటే అక్రమ జీవితాన్ని అలవాటుగా చేసుకొని అందులో కొనసాగే వారలారా. ప్రియమైన వారలారా, ఈ దినం ఆలోచన చేయాలి. నీవు నిజంగా యేసుప్రభుని నమ్ముకున్నాను, 1974లో నమ్ముకున్నా, 80లో నమ్ముకున్నా, 90లో 2000 సంవత్సరంలో నమ్ముకున్నా అని డేట్ చెప్తే కుదరదు. నిజంగా నీవు యేసుప్రభును నమ్ముకొని ఉంటే నీలో పాపముల్లో తరుగుదల, నీతిలో పెరుగుదల రావాలి కదా. రాను రాను రాజుగుర్రం గాడిదైతే అలాగా. కనుక ఇది నేను బాధతో చెప్తూ ఉన్నాను. చాలామంది విడవబడతారు. విడవబడిన వాళ్ళు నిజమైన సంఘము కాదు, సంఘము విడవబడదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఎత్తబడతారు అన్న విషయాన్ని మనం గమనించాలి. కానీ కొంతమంది బోటకపు క్రైస్తవులు ఉంటారు, నకిలీ క్రైస్తవులు ఉంటారు. అలాంటి వారు క్రైస్తవులే కాదు, కానీ క్రైస్తవులుగా చలామణయ్యారు, బాప్తీసం తీసుకున్నారు, ప్రభువులలో పాల్పొందుతున్నారు. కొంతమంది అయితే సేవ కూడా చేస్తున్నారు. ఆ పరిస్థితి నీకు రాకుండా నీ హృదయాన్ని నీవే పరీక్ష చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. సో number 2 is the participants. Number 3, the purpose of the rapture. What is the purpose? Why rapture? సంఘం ఎందుకు ఎత్తబడాలి అనే విషయాన్ని ఆలోచిస్తే number 1, to judge and reward the church of God. ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, మీరు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రభువు కోసం ఎంతో ప్రయాసపడ్డారు. చూడండి, మీరు చేసిన ప్రతి దానికి ప్రతిఫలం ఇవ్వడం కోసము యేసుక్రీస్తు ప్రభు మిమ్మలను పరలోకానికి తీసుకొని వెళ్ళి అక్కడ ప్రతిఫలం ఇస్తాడు. అది ప్రభుచితమైతే మనం రేపటి దినాన దాన్ని ధ్యానం చేసుకుందాం. క్రీస్తు న్యాయపీఠము ఎలా ఉండబోతుంది, మనం ఏం పొందుకుంటాము, ఆయన మనల్ని ఏ విషయాలు అడుగుతాడో ఆ విషయాలని మనం చూస్తాం. కనుక ద పర్పస్ ఆఫ్ ద చర్చ్ ఇస్ టు జడ్జ్ అండ్ రివార్డ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. 2 Corinthians chapter 5 verse 10, 2 కొరింథీ 5:10, రోమా పత్రిక 14:10, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి 15, 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ప్రతివానికి వాని క్రియల చొప్పున జీతం ఇవ్వడానికి నేను వస్తున్నాను అని చివరిగా
ప్రకటన గ్రంథం 22:12లో ఆయన చెప్పడం జరిగింది. కనుక ఈ ర్యాప్చర్ ఎందుకోసమో తెలుసా? ఇది శుభప్రదమైన నిరీక్షణ అని రాయబడింది. నీకు సంపూర్ణంగా ప్రతిఫలం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నాడు. నంబర్ 2, టు రిమూవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. 2 తెస్సలోనిక 2:7లో అడ్డగించువాడు తీసివేయబడిన తర్వాత నాశనపుత్రుడు బయలుపరచబడతాడు. క్రీస్తు విరోధి అంటే ఎవరు? వాడు ఎలా ఉంటాడు? వాని నేషనాలిటీ ఏంటంటే ఏ దేశంలో నుంచి వస్తాడు? వాడు యూదుడా అన్యుడా? ఎలా వారి పరిస్థితులు ఎలా ఉండబోతూ ఉన్నాయి? ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఎవరు అనే విషయాన్ని మనం ప్రభుచితమైతే రాబోయే క్లాసులో ప్రభువు మనకు కృప అనుగ్రహించిన కొలది మనము వాటిని నేర్చుకోబోతూ ఉన్నాం. కానీ ఇప్పటికీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సంఘము కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి సంఘం ప్రారంభించాడు. ఆనాటి నుండి నేటి వరకు సంఘములో ఉంటూ సంఘము ద్వారా పనిచేస్తూ యేసుక్రీస్తు ప్రభువును మహిమపరుస్తూ ఆయన రాజ్య విస్తరణ జరిగిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒకానొక రోజున ఆ పరిశుద్ధాత్మ దేవుడు అలా లిఫ్ట్ అవుతాడు. అంటే ఆయన ఇప్పుడు చేసే విధానంలో 7 ఏళ్ల శ్రమల కాలంలో పని చేయడు. ఆయన ఉంటాడు. ఎలా ఉంటుందంటే యాక్చువల్గా అక్కడ రిమూవ్డ్ అనే మాట 2 తెస్సలోనిక పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాటకు అర్థం ఏంటంటే ఇప్పుడు మనకు వర్షాకాలంలో ప్రాజెక్టులోకి నీళ్ళు ఎక్కువగా వస్తాయి. శ్రీశైలం ప్రాజెక్టు ఉందనుకోండి, నీళ్లు పై భాగంలో నుంచి బాగా ఎక్కువగా వచ్చాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? గేట్లు ఎత్తుతారు. గేట్లు తీసి పడేయారు, ఎక్కడికో వెళ్ళిపోవు గేట్లు. ఉన్న గేటును పైకి ఎత్తుతారు అంతే. ఇంతవరకు గేట్ ఏం పని చేస్తూ ఉండిందో అంటే నీళ్లను నిలుపుతూ వచ్చింది కదా, ఆ నిలపడం మానేస్తుంది. ఆ గేటు నీళ్లను పోనిస్తుంది. ఇప్పుడు పాపాన్ని ఈ పరిశుద్ధాత్మ దేవుడు సంఘము ద్వారా నిలువరిస్తూ ఉంటేనే పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది, ఇంత ఘోరంగా ఉంది లోకం. ఇంకా సంఘం ఎత్తబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ పని చేయడము పక్కకు పెడితే కనుక చాలా భయంకరంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. సో దట్స్ ద పర్పస్ ఆఫ్ ది చర్చ్. అండ్ దెన్ we will look at the challenge of the rapture. The challenge of the rapture. సరే, యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. ఇదంతా ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి. ఇప్పుడే వచ్చాడు అనుకోండి. వస్తే యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. ఆయన అంతా తన టైం టేబుల్ ప్రకారం చేస్తాడు. మనం అనుకున్నట్టుగా కాదు. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మన దృష్టిలో సమయం వేరు, ఆయన దృష్టిలో సమయం వేరు. కనుక ఆయన టైం వచ్చిందనుకోండి, లెట్స్ సే అబౌట్ 7 o'clock, ఎగ్జాక్ట్గా 7 o'clockకి యేసుక్రీస్తు ప్రభువు ఆయన రావాలి అని నిర్ణయించబడింది అనుకోండి. 7 గంటలకు రావాలని నిర్ణయించబడితే పరలోకంలో యేసు ప్రభునందు నిద్రించిన వారంటే ఆయన ఎందుకు విశ్వాసం వచ్చి చనిపోయారు కదా, ఆ చనిపోయిన వారి ఆత్మలను ఆయన వెంట పెట్టుకుంటాడు. కమాన్, మనమందరం కూడా భూలోకానికి వెళ్ళబోతున్నామని చెప్తాడు. ఇదిగో బూర పట్టుకో అని ప్రధాన దూతకు బూర పట్టుకోమని చెప్తాడు. బూర ఊదమంటాడు. ఆ బూర ఎవరికి వినపడదు, వినపడవలసిన వారికి మాత్రమే వినపడుతుంది. పక్కవానికి ఎవ్వరికీ వినపడదు. ఇది కడబోర. సో ఈ బూర మళ్ళీ ఈ బూరలు పరలోకంలో ప్రకటన గ్రంథంలో ఉండే బూరలు దీన్ని కన్ఫ్యూజ్ కావద్దు. అది వేరే, ఇది వేరే. ఇది కేవలము మనల్ని పిలవడం కోసం ఉపయోగించబడే బోర, కడబోర అని వ్రాయబడింది 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో. కనుక ఆ విధంగా పరలోకము నుండి వారు సిద్ధపడి రావడం జరుగుతుంది. ఇలా కిందికి వస్తారు, భూమి మీదకి రారు, మధ్యాకాశానికి వస్తారు. ప్రభు అక్కడే ఉండిపోతాడు. అలాగే మిఖాయేలు దేవదూత, ఒకవేళ ప్రధాన దూత అని వ్రాయబడ్డ వ్యక్తి అక్కడే ఉండిపోతాడు. కానీ ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి చనిపోయారు చూడండి, ఆత్మలు మాత్రమే ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ ఆత్మలు కిందికి వచ్చేస్తాయి. కిందికి వచ్చి వారి వారి శరీరాల్లోకి వెళ్ళిపోతాయి. శరీరాలు ఎక్కడున్నాయి? శరీరాలు కుళ్ళిపోయాయి కదా. కొన్ని శరీరాలను చేపలు తినేసాయి, సముద్రంలో పడిపోతే చేపలు తినేసాయి. కొన్ని శరీరాలను కాల్చేశారు, బూడిదైపోయినాయి. మరి శరీరం ఎక్కడుంది?
అసలు పాతి పెట్టబడింది కూడా 1500 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాల కిందట చనిపోయిన వాళ్ళు ఉంటారు. సంఘము అంటే పెంతెకోస్తు దినము నుండి యేసుప్రభునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారందరూ కూడా నిజంగా వారి ఆత్మల పరలోకంకి వెళ్ళాయి కదా, వారి శరీరాలు ఆత్మల శరీరాల్లో ప్రవేశిస్తాయి. అది ఎలా సాధ్యమంటే ఆదికాండంలో శూన్యములో నుంచి సృష్టిని కలగజేశాడు. అంటే ఏమీ లేనప్పుడు దేవుడు కలుగును గాక అన్నాడు. గాడ్ స్పోక్ అండ్ ఎవ్రీథింగ్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. శూన్యములో నుంచి సృష్టిని కలగజేసినప్పుడు ఇంతకు ముందున్న శరీరాలను తీసుకొని రావడం ఆయనకు కష్టమా? ప్రకటన గ్రంథంలో చూడండి, ఈ విధంగా వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. ఇది వాస్తవానికి ధవల సింహాసనపు తీర్పులు కూడా ఆయా సందర్భాల్లో జరుగుతాయి, అన్నీ ఒకటేసారి జరగవు. దీన్ని కొంతమంది ఏమంటారంటే జనరల్ రిజరక్షన్ థియరీ అంటారు. నో, దేర్ ఇస్ నో జనరల్ రిజరక్షన్. నార్మల్గా మనకు ఒక పాట ఉంది, పాత పాట, మీరు జ్ఞాపకం ఉంచుకొని ఒకవేళ జ్ఞాపకం వస్తే ఆ పాట వినింటే నేర్చుకొని ఉంటే మీరు అది జ్ఞాపకం చేసుకోవచ్చు. అదేంటంటే న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ సోదర. మేకలనే పాపాత్ముల, గొర్రెలనే నీతిమంతుల, 2 గుంపులు ఉన్నాయి అని ఆ పాట ఉంది. ఆ పాట వాస్తవానికి సరైనది కాదు. దేర్ ఇస్ నో జనరల్ రిజరక్షన్ థియరీ. రిజరక్షన్స్ కూడా ఆయా సందర్భాల్లో జరుగుతాయి. అంటే మృతుల పునరుత్థానము ఆయా సందర్భాల్లో జరుగుతుంది. ఇది మొట్టమొదటిది సంఘ పునరుత్థానము జరగబోతుంది. కనుక అంటే భవిష్యత్తులో 1000 ఏళ్ల పరిపాలన తర్వాత, గోగు మాగోగు యుద్ధము తర్వాత ధవల సింహాసనపు తీర్పు, అంటే ఆ తీర్పు కేవలము పాపులకు మాత్రమే. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచని వారికి అందరికీ ఆ తీర్పు జరుగుతుంది. అప్పుడు కూడా సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను అనింది. దేవునికి ఏమి అసాధ్యమైనది ఏం లేదండి. ఎవరి శరీరంలోనికి వారి ఆత్మలు వెళ్తాయి. ఏం కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. అమ్మో, ఫలాని వాళ్ళ శరీరము రాంగ్ అయిపోయి వేరే శరీరంలోకి వెళ్ళిపోయాను, నేను పర శరీరంలో ప్రవేశించాను అని అనుకునేది ఏమీ లేదు. అలాంటి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. కనుక వాళ్ళ యొక్క ఆత్మలు వచ్చి శరీరాల్లో కలుస్తాయి. కలిసి వాళ్ళు లేపబడతారు. అంటే ఎలాంటి శరీరంతో లేపబడతారు? యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి పునరుత్థాన శరీరాన్ని కలిగి ఉన్నాడో, అంటే ఏ శరీరంతో చంపబడ్డాడో అదే శరీరంతో లేపబడ్డాడు. కానీ ఇప్పుడున్న శరీరంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కనుక అలాంటి యేసుక్రీస్తు ప్రభువునకు ఉన్న శరీరానికి సమరూపమైన శరీరము ఈ దీన శరీరాలు ధరించుకుంటాయని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం చూస్తాం. కనుక ఆ శరీరాలతో వాళ్ళు లేపబడతారు. లేపబడగానే అంటే ఈ క్రమం ఉంది మనకు. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13-18 వరకు క్రమం క్లియర్ ఉంది. కనుక వాళ్ళు లేపబడగానే ఆ మీదట సజీవులం, ఆ మీదట అంటే ఆ తర్వాత నెక్స్ట్ సజీవులమై నిలిచి ఉండు మనము ఇప్పుడు ఈ శరీరములు రక్తమాంసములు దేవుని రాజ్యంలో ప్రవేశించం. ఇలాగే పోలేం మనం. ఈ పాప శరీరంతో మనం పరలోకాన్ని చేరలేము. కనుక ఈ శరీరం మార్చబడాలి. అయితే మనం చస్తామా, చనిపోయి మరలా పునరుత్థానం చెందుతామంటే చావవలసిన అవసరం లేదు. మనమందరము నిద్రించము కానీ ఒక నిమిషములో క్షణపాటున, యాక్చువల్గా గ్రీక్ భాషలో యాటమ్ అనే పదం ఉపయోగించారు. యాటమ్ వాజ్ థాట్ టు బి ఇన్డివిజిబుల్ ఇన్ దోస్ డేస్. ఇప్పుడు అణువు పరమాణువు అని కూడా అంటూ ఉన్నారులేండి, అది వేరే సంగతి. బట్ అంటే అంత ఊరికే మనం అర్థం చేసుకోవాలి అని అంటే కామన్ ప్రజలకు కోసం రాశారు బైబిల్ అంతా. ఏదో సైంటిస్టులు మాత్రమే అర్థమైతే ఇంక మిగతా వాళ్ళకి అర్థం కాకపోతే ఇంక బైబిల్ మిగతా వాళ్ళు ఎలా చదువుతారు? కనుక దేవుడు అందరినీ ఉద్దేశించి రాశాడు. మనకందరికీ కామన్ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా కనురెప్ప పాటున ఇలా కళ్ళు మూసుకొని ఇలా తెరుస్తాం కదా, ఆ క్షణంలో అయిపోద్ది అది. అట్లా మన దేహాలు మార్చబడతాయి. మనకు క్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి ఆ రిజరక్షన్ బాడీ మనకు కూడా వస్తుంది. అలాంటి దేహం అంటే మార్పు చెందిన గ్లోరియస్ బాడీ మనకి ఇవ్వబడుతుంది. ఇప్పుడు 2 గ్రూపులు కలుస్తాయి. ఆకాశ మండలమునకు ప్రభువును ఎదుర్కొనుటకు, అంటే అందుకే ఆ మాట ఉంది చూడండి, మనము చదువుదాం చూడండి. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయములో 17వ వచనములో ప్రభువును ఎదుర్కొనుటకు అనింది.
అంటే ప్రభు భూమి మీదకి వచ్చాడా? లేదు కదా. ఆకాశ మండలం మీదకి వచ్చాడు, మనము ఆయనను ఎదుర్కోవడానికి వెళ్తున్నాం. మిగతా వాళ్ళు భూమి మీదకి వచ్చారు కదా. సో భూమి మీదకి వచ్చిన వాళ్ళు, భూమి మీద ఉన్న వాళ్ళు ఇలా పైకి వెళ్ళిపోయి ప్రభువును ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము అని వ్రాయబడింది. ఇది మనము అలా కొనిపోబడిన తర్వాత ఏం జరుగుతుందంటే, పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, ఇంతకుముందు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు అందరం కలుస్తాం. అందరం కలిసి గ్రేట్ రీగ్యాదరింగ్, రీయూనియన్ ఆఫ్ ద బిలీవర్స్ జరుగుతుంది. ఇదంతా ఎవరి? పాత నిబంధన భక్తులు లేపబడరండి ఇక్కడ. కేవలము క్రీస్తునందుండి మృతులైన వారు మాత్రమే. అంటే పెంతెకోస్తు దినము నుండి ఎవరైతే విశ్వసించి యేసు ప్రభునందు విశ్వసించి చనిపోయారో వాళ్ళు మాత్రమే లేపబడతారు. పాత నిబంధన భక్తులు 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత లేపబడతారు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ఇక్కడ మనం గమనించే స్పష్టమైన విషయం ఏంటంటే, ఇది మనకు మాత్రమే, సంఘానికి మాత్రమే, మనము సంఘం ప్రత్యేకం అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి అని చెప్పడం జరిగింది. సరే, యేసు ప్రభువు రాబోతూ ఉన్నాడు. మరి ఆయన వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, అందులో అనుమానం లేదు. మొత్తం బైబిల్ అంతా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆయన రాబోతున్నాడు, నా స్పందన ఎలా ఉండాలి మరి? దాన్ని కూడా మాట్లాడుకుందాం. ఒక 5 నిమిషాల్లో మన స్పందన ఎలా ఉండాలి అన్న విషయాన్ని గురించి కూడా మాట్లాడుకుందాం. నంబర్ 1, మొట్టమొదటిది మన స్పందన ఎలా ఉండాలి అని అంటే, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచలేదో వాళ్ళు ఈ మాటలు వింటూ ఉండగా ఇప్పుడే రక్షణ పొందాలి. ఇదే అనుకూలమైన దినము, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం అని గుర్తించి ఇప్పుడే నీ జీవితాన్ని యేసు ప్రభువుకి ఇవ్వాలి. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. నిన్ను రక్షించడానికి ఆయన బలవంతుడై ఉన్నాడు. ఆయన కొందరు ఆలస్యమని ఎంచుచున్నట్లు తన వాగ్దానమును గూర్చి ఆయన ఆలస్యము చేయువాడు కాడు, కానీ అందరూ అంతటను మారు మనసు పొందవలనని ఇచ్చేయించుచు, అంటే నీవు మారు మనసు పొందాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కనుక మొట్టమొదటిది, అవిశ్వాసులైన వారు, ఇంకా ఎవరైతే యేసుప్రభుని నమ్ముకోలేదో, క్రైస్తవ కుటుంబంలో పుడితే కాదు, నేను కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, పాస్టర్ కుటుంబంలో పుట్టాను. కనుక ఎవరు పుట్టుకతో క్రైస్తవులు కాదు. ఇది లోకం కోసమే ఆ పేరు, కానీ యేసుప్రభు దృష్టిలో కాదు. నీ వ్యక్తిగతంగా ఇప్పుడే యేసుప్రభుకు నీ హృదయం ఇవ్వాలి. దట్స్ నంబర్ 1. నంబర్ 2, రక్షించబడిన మనము ఆత్మల సంపాదన కొరకై ప్రయాసపడాలి. చూడండి, ఈ మాట 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఈ విషయాన్ని చూస్తాం. 5:20. కావున దేవుడు మా ద్వారా వేడుకునినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాం. అర్థమవుతుందండి? యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన నీవు నేను ఇతరులకు వెళ్ళి సువార్త ప్రకటించి దేవునితో సమాధానపడండి అని మనము వారిని బ్రతిమాలుకోవాలి. 3వది, యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ఎలా ఉండాలి? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. 3వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లు కానీ ఆయనను చూతుము గనుక, అంటే 2వ రాకడలో ఆయన వస్తాడు గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు, నిజంగా ఈ ఆశ, ఈ నిరీక్షణ నీకుంటే గనక ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. కనుక విశ్వాసులమైన మనము, దేవుడు పవిత్రుడు కాబట్టి మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. లెట్ us cleanse ourselves of filth of the flesh and of the spirit అని 2వ కొరింథీ పత్రిక 7:1లో వ్రాయబడింది. కనుక మనల్ని పవిత్రపరచుకోవాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 4వదిగా, యేసుక్రీస్తు ప్రభు తిరిగి వస్తాడు. భయపడాలా మనం? కాదే. ధైర్యంగా ఉండాలి. మీ హృదయాలు కలవరపడనీయకండి, వెరవనీయకండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నేను పరలోకానికి తండ్రి వద్దకు వెళ్తున్నాను, మీ కొరకు నివాస స్థలములు సిద్ధపరుస్తాను. మీ కొరకు సిద్ధపరిచిన తర్వాత
మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి నేను మళ్ళీ వస్తానన్నాడు. కనుక ధైర్యముతో ఉండాలి, భయముతో బ్రతకకూడదు. ప్రశాంతతతో ప్రభువైన యేసు నా ప్రభువు రాబోతూ ఉన్నాడు, నన్ను ఆయన సన్నిధికి తీసుకొని పోతూ ఉన్నాడు అని అలాంటి ఎదురు చూస్తూ ధైర్యంతో మనము సిద్ధపడుతూ ఉండాలి. ఐదవది, ఇతరులకు ఆదరణ కలగజేయాలి. మొదటి తెస్సలోనిక పత్రిక 4:18 కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఇప్పుడున్న కష్టాలు, ఇప్పుడున్న బాధలు, లేదా మన ప్రియులు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటే వాళ్ళని మనం చూస్తాము అనే గొప్ప నిరీక్షణ మనకుంది. కనుక ఈ మాటల చేత ఒకరినొకడు మనము ఆదరించుకోవాలి. అది ఐదవది. ఆరవది, మనము ప్రభు యొక్క సేవ చేస్తూ సాగిపోవాలి. మొదటి కొరింథీ పత్రిక 15:58 కాబట్టి నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి అని వ్రాయబడింది. కనుక మనము రెండవ రాకడ ప్రభు అయిన యేసు మన కోసం తిరిగి వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళేంత వరకు మనం ఆయన సేవ చేస్తూ సాగిపోదాం. దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, మా ప్రభు అయిన యేసు ఎప్పుడైనా రావచ్చు. ఉదయకాలమున వస్తాడో, మధ్యాహ్నమున వస్తాడో, ప్రొద్దుగుంకు వేళ వస్తాడో, మధ్యరాత్రి వేళ వస్తాడో తెలియదు. దొంగ వలె వస్తాడని వ్రాయబడింది. దొంగ చెప్పి రాడు, అమాంతంగా వస్తాడు. కనుక ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఆయన ఎప్పుడైనా వస్తాడు. కాబట్టి ఈ నిరీక్షణ పెట్టుకుని మేము ఎలా ఉండాలో తెలుసుకున్నాం. ఆ విషయాలను మనస్కరించి ఆ విధంగా మేము కొనసాగునట్లు సహాయము చేయమని, మమ్మల్ని అందరినీ దీవించుమని యేసుక్రీస్తు ప్రభు పేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.